ఇంగ్లాండ్ దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన భక్సింగ్ గారి దినాల్లోనే ఒక బైబిల్ పండితుడు ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన భక్సింగ్ గారిని కలుసుకొని ఇలాగ అడిగాడంట, బ్రదర్ భక్సింగ్, వాట్ ఈస్ ద మిస్టరీ దట్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం యొక్క వెలుగు మీలో ఇంత బలంగా ఉండే మర్మం ఏంటి, రహస్యం ఏంటి అని. మనమైతే ఏదో చెప్తాం, కంకర్డెన్స్ చదివినా, యూట్యూబ్ చూసినా, అది విన్నా, ఇది విన్నా, బైబిల్ కాలేజ్ థియాలజీ వేసినా అని. భక్సింగ్ గారు ఎంత సామాన్యమైన సరళమైన జవాబు చెప్పాడంటే, ఐ రీడ్ ద బైబిల్ ఆన్ నీస్. మోకాళ్ళ మీద నేను బైబిల్ చదువుతాను. ఇది కష్టమా అండి? ఫీజు కట్టాలా? అప్లికేషన్ ఫిలప్ చేయాలా? ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా? ఎవరిది అవసరం లేదు. ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద నేను చదువుతా. దేవుని వాక్యం మనం ఎరిగినప్పుడు తప్పిపోకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. అందుకే 119, 150 అనుకుంటాను, ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.